థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభోదయము, వెరీ గుడ్ మార్నింగ్. రేపటి క్రిస్మస్, వచ్చే కొత్త సంవత్సరం మీ అందరికీ శుభాకాంక్షలు. శుభం జరగాలని, భగవంతుని మీ అందరూ మంచిగా ఉండాలని నా యొక్క ప్రార్థన. ముందుగా నిజమైన స్వాతంత్రం లభించిన తెలంగాణ 3వ తారీఖు డిసెంబర్లో తెలంగాణ ప్రజలు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఒక నియంత అణచివేత పాలనను పంపించినందుకు ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంపీ పదవిని త్యాగం చేసిన వ్యక్తిగా, ఆస్తులు అమ్ముకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకి ఉద్యమాభివందనాలు ఢిల్లీ నుంచి తెలియజేస్తున్నా. అదే రకంగా తెలంగాణ కావాలని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించినటువంటి మరి ఉద్యమకారులందరికీ వాళ్ళ యొక్క ఆత్మలు శాంతించాలని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున కోరుతూ, మనము సాధించుకున్నటువంటి తెలంగాణ గత 9.5-10 సంవత్సరాలుగా స్వేచ్ఛ లేకుండా, మరి కనీసం తమ యొక్క ఒపీనియన్ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఒక పోలీసు రాజ్యాన్ని, అణచివేత రాజ్యాన్ని, ఒక దురహంకార పాలనను, ఒక అవినీతి పాలనను, ఒక కుటుంబ పాలనను ఎదుర్కొని స్వేచ్ఛావాయువులు లేకుండా, కనీసం తన అభిప్రాయాలను తెలిపేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నటువంటి ఈ 9.5 సంవత్సరాలు, అదే కాకుండా తెలంగాణ వనరులను, అదే రకంగా గత 9.5 సంవత్సరాల అసెంబ్లీ అప్రూవ్ చేసినటువంటి బడ్జెట్టు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్షల కోట్లు, అదే రకంగా బ్యాంకుల నుంచి అప్పు తెచ్చినటువంటి 6,71,000 కోట్లు, ఈ విధంగా దాదాపుగా 30 లక్షల కోట్ల నిధుల్ని దుర్వినియోగం చేసి, ఆగం చేసి, ఇష్టారాజ్యంగా కేసీఆర్ గారు పరిపాలన సాగించిన సందర్భంలో కేసీఆర్కు సహకరించినటువంటి అధికారులు ఈ అవినీతిలో, అదే రకంగా తన 100 మాగదులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మరి నేను కొత్తగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి గారిని హైదరాబాద్లో కలవడం, అదే రకంగా గవర్నర్ గారిని కూడా కలిసిన తదుపరి ఇక్కడ ఢిల్లీకి రావడం జరిగింది. ఢిల్లీలో కూడా ఇక్కడ సంబంధిత మంత్రి అయినటువంటి జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కూడా కలుసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి వెంటనే అక్కడ జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో నిధులే కాకుండా తెలంగాణ ఆస్తులు, వక్ఫ్ భూములు, కాందిశీకుల భూములు, సర్ప్లస్ భూములు, మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి యొక్క భూములు, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా లక్షలాది ఎకరాల భూముల్ని కూడా మరి కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు తన 100 బాగదులకి, తన బినామీలకి కట్టబెట్టడమే కాకుండా కిడ్ ప్రో కింద లక్షలాది రూపాయలు, లక్షలాది వేల కోట్ల రూపాయలు మరి దండుకొని నిరుద్యోగులకు, 36 లక్షల మంది ఉన్నటువంటి నిరుద్యోగులకు కనీసం ఉద్యోగాల మాట అటుంచితే కనీసం ఉపాధి కానీ, చివరికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడినటువంటి సంఘటనలు కోకొల్లలు. అదే రకంగా తను చెప్పినటువంటి రైతులకు రుణమాఫీ అని చెప్పేసి ఆ రుణమాఫీ చేయకుండా రైతుల ఆత్మహత్యలు అట్లే కంటిన్యూ అవుతూ వచ్చాయి. బంగారు తెలంగాణ పేరు చెప్పి బంగారు తెలంగాణను ఆగం చేసేసి తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నటువంటి కేసీఆర్
తన యొక్క రాజకీయ జీవితం నాకు తెలుసు. నేను 1978లో మంత్రి అయినప్పుడు, ఎమ్మెల్యే అయినప్పుడు, ఆ రోజుల్లో కేసీఆర్ ఏపీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఢిల్లీలో కూర్చొని దుబాయ్ పైరవీలు చేసేటువంటి కేసీఆర్ 2001లో అతనికి ఉన్నటువంటి లేనటువంటి ఆస్తులు ఈరోజు ఈ 9.5-10 సంవత్సరాలలో లక్షలాది కోట్ల ఆస్తుల్ని, ఫామ్ హౌజుల్ని, నిధుల్ని కాజేసి ఈరోజు తెలంగాణని అప్పుల కుప్పగా మార్చినటువంటి ఘనత కేసీఆర్ మీద. కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, తెలంగాణలో ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, వారిని అభినందిస్తున్నా. అదే రకంగా ఈ కేసీఆర్ కుటుంబం చేసినటువంటి ఆర్థిక అరాచకం, కేసీఆర్ ఆర్థిక నేరాన్ని మరి బయటపెట్టి వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని, అదే రకంగా ఇప్పుడు కేంద్రంలో కూడా సంబంధిత ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఈ ఏజెన్సీలు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదే రకంగా గిరిజనులు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో సరి అయినటువంటి యొక్క మంచినీళ్ళ సౌకర్యం లేక, వైద్య సదుపాయం లేక ఈరోజు అనేక రోగాల బారిన పడి మలేరియా, డయేరియా, జాండీస్, వాట్నాట్ ఎన్నో రకాలైనటువంటి యొక్క వ్యాధులతో ఈరోజు వందలాది మంది చనిపోతున్నా, వేలాది మంది మరణశయ్యపై ఉన్నా వాళ్ళకి రావలసినటువంటి యొక్క పద్దులు గిరిజన వెల్ఫేర్లో ఉన్నటువంటి యొక్క ఐటీడీఏలు కానివ్వండి, పిహెచ్సిలు కానివ్వండి, మాడా ప్రాజెక్టులు కానివ్వండి, ట్రైకార్ నిధులు కానివ్వండి, జీసీసీ నిధులు కానివ్వండి, మరి పీటీజీ, డిటీజీ అనే సంస్థల నిధులు కానివ్వండి, అదే రకంగా ట్రిమ్కో ట్రైబల్ పవర్ కార్పొరేషన్, ట్రైబల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి అనేక సంస్థలు ఉన్నా కూడా వాటిని నిర్వీర్యం చేసి గిరిజనుల బతుకులతో చెలగాటమాడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద చర్యలు తీసుకొని గిరిజనులకు సంబంధించిన నిధులని వేలాది కోట్ల రూపాయలని ఏదైతే డైవర్ట్ చేసినారో, దారి మళ్లించినారో వాటిని రెస్టోర్ చేయాలి, వాటి మీద వెంటనే ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కేంద్రం విడుదల చేసినటువంటి నిధుల మీద వెంటనే మరి ఎంత నిధుల్ని వాళ్ళు ఇక్కడి నుంచి రిలీజ్ చేసినారు. ఎందుకంటే గిరిజనులకి, దళితులకి ఎక్కువ శాతం నిధులు కేంద్రమే డైరెక్ట్గా జనాభా ప్రకారం ఇస్తారు. కాబట్టి ఆ నిధుల మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ, మరి ఇక్కడ సంబంధిత గిరిజన వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చినాం. అదే రకంగా ఈరోజు విన్నాం, కేటీఆర్ అనే ఒక వ్యక్తి అక్కడ మాజీ మంత్రి, మరి కేసీఆర్ తనయుడు ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటా అన్నట్టు మింగిందంతా మింగేసి తినేసి ఇప్పుడు ఎదురు దాడికి బయలుదేరినాడు. ఇప్పుడు కేసీఆర్ ఏమో యాక్సిడెంట్ అయి పడిపోయినాడు. ఇప్పుడు కొడుకును దించినాడు, ఫీల్డ్లో దించి తను చెప్పింది ఏది చేయలేదని కానీ డైవర్ట్ చేయడానికి, మరి మింగిన నిధుల్ని మరి ప్రజలకు తెలిసిపోతుందని ఒక భయంతో ఈరోజు ఒక శ్వేతపత్రం ఏదో రిలీజ్ చేస్తుందని పేపర్లు వచ్చింది. అది శ్వేతపత్రం కాదు, అది తెలంగాణ ఆస్తులు నిధుల యొక్క స్వహాపత్రం. ఆ స్వహాపత్రాన్ని బయట పెట్టాలి కేటీఆర్ గారు. ఆ స్వహాపత్రంలో మీరు ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు బయట దేశాల్లో కొన్నారో, మీరు ఎక్కడెక్కడ ఎన్ని ఫామ్ హౌస్లు కట్టినారో, మీరు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులో ఎంత డబ్బు దొబ్బినారో దాన్ని ఆ శ్వేతపత్రం ద్వారా తెలియజేయాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి, అదేవిధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు అయితేనేమి, మహిళా సాధికారిత విషయంలోనైతేనేమి, నిరుద్యోగుల యొక్క విషయంలోనైతేనేమి, దివ్యాంగుల విషయంలోనైతేనేమి, ప్రతి ఒక్క సెక్షన్ను బీసీల యొక్క కుల వృత్తుల వాళ్ళ యొక్క వెల్ఫేర్లు కానివ్వండి ఏదీ చేయకుండా ఈరోజు మరి తెలంగాణ ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి కేసీఆర్ కుటుంబం ఇది ఆర్థిక నేరం చేసినటువంటి కుటుంబం. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు కేంద్రంకు సంబంధించిన ఏజెన్సీస్ మరి దీని మీద విచారణ చేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.